కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లాకప్ మరణం ఘటనలో ప్రభుత్వం పోలీసుల వైఖరి అనుమానుషమని ఆరోపిస్తూ బాధ్యులపై హత్య కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సిఐడితో విచారణ జరిపి ఉన్నతాధికారులు బాధ్యతను కూడా నిర్ధారించుకోవాలని కోరారు. హోంమంత్రి అనిత నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని రాచమల్లు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పోలీసుల పనితీరు ఏ విధంగా ఉందని చెప్పి రాష్ట్రం అంతా ఒకసారి చర్చించుకునే పరిస్థితి ఆవశ్యకత ఏర్పడింది. అంతకుముందేమో క్రాంతి కుమార్ ఒక అబ్బాయి సూసైడ్, సిఐ నాగరాజు పైన పోలీసుల పైనే వేధిస్తున్నాడని చెప్పి ఒక వీడియో తీసి మన ముందరనే గులికలు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, అందరం చూసినాం. ఈ మధ్యనే అది కథ ముగిసిపోగతలికే నిన్న కృష్ణలంకలో సాయి కృష్ణ అదొకటి. ఇంకా దాని గురించి చర్చ ముగిసిపోగతలికే ఆదోనిలో నేను ఒక ఆమెను లాకప్లోనే. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రజలందరూ ఎన్కౌంటర్లు చూసింటారు, లేదంటే లాకప్ డెత్లు చూసింటారు. ఇది లాకప్ డెత్ అని మాట్లాడుతున్నారు, ఇది లాకప్ డెత్ కాదు, లాకప్ దహనం. ఇది దహనం. లాకప్ డెత్ అంటే లాకప్లో చంపేసి మృతదేహాన్ని వాళ్ళ అమ్మకో ఆయనకో పిల్లానికో ఇయ్యడం. ఇక్కడ మృతదేహమే లేదు, అవశేషాలే లేవు. ఒక తల్లి గర్భము బూడిదైపోయింది, ఆ తల్లి కొడుకు యొక్క శవాన్ని అడగలే, మృతదేహాన్ని. చివరికి దయనీయమైనటువంటి సంఘటన ఏంటంటే, మరణించిన నా కొడుకు యొక్క మృతదేహాన్ని ఇయ్యండి అని అడుగుతారు. ఫస్ట్ నా కొడుకుని విడిచిపెట్టండి అంటారు, నా కొడుకును సంపొద్దు అంటారు, చివరిగా నా కొడుకు మృతదేహాన్ని ఇయ్యండి అంటాది. ఈ తల్లి నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా అని అడుగుతుంది. నా కొడుకు బూడిద ఇయ్యండి అయ్యా, మీరు చంపి కాల్చేసినారు, ఆ బూడిద ఇస్తే నేను అంత్యక్రియలు చేసుకుంటా అంటుంది. తల్లి గర్భం బూడిదే కదా ఇదేది. దీన్ని లాకప్ డెత్ అంటారా, లాకప్ దహనం అంటారా? నేనైతే లాకప్ దహనమే అంటా. ఒక తల్లికి ఇంత గర్భశోకాన్ని కలిగించి ఇంత చిత్రహింసలు పెట్టి 15 రోజులుగా 9వ తారీఖు నుంచి 15 రోజులుగా చిత్రహింసలు పెట్టి ఒక మనిషిని చంపడానికి ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ఈ ప్రభుత్వానికి, పోలీసులకు. పొద్దున్న లేచినా నుంచి హోమ్ మినిస్టర్ గారు మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటుంది. అమ్మ మాటలు ఎక్కువ, అని చాలా తక్కువ. ప్రజలైనా గమనించండి, 2 సంవత్సరాలైంది ఆ అమ్మ నోట్లో నుంచి పరిపాలన సంబంధించి, శాంతి భద్రతల సంబంధించి ఎప్పుడైనా మాట్లాడిందే? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే, ఈ 4 పదాలు తప్ప ఏదైతే మాట్లాడిందే? గొడ్డలి, తల్లి, చెల్లి, పులిందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈ 4 పదాలతోనే 2 సంవత్సరాల కాలయాపన చేసింది ఆమె. మాటలు చాలా ఎక్కువ హోమ్ మినిస్టర్ గారికి, పని మాత్రం చాలా తక్కువ. ఒక్క మాట, అది కూడా చెడ్డ మాట కూడా కాదబ్బా ఆమె అనేది. మా అమర్నాథ్ మేకప్ మీద పెట్టిన శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదని అది ఆంతర్యం. ఒకవేళ అతను నైస్గా మాట్లాడాడో మొరటుగా మాట్లాడాడో నాకు తెలియదు, కానీ అతని ఉద్దేశం అదే. అలంకారం మీద పెట్టినటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెట్టలేదే. ఎట్లయితే మన శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటామో సమాజాన్ని కూడా అంత అందంగా తీర్చిదిద్దాలా అనేది దాని ఆంతర్యం. ఎంత అల్లరి చేసినారమ్మా దానికి. అతని ఫోటో పెట్టి చెప్పులతో కొట్టినారు, నానాగా మాట్లాడరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. మరి ఇప్పుడు ఒక తల్లి ఒక స్త్రీని మాట్లాడారని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక తల్లి గర్భానికి శోకం కలిగింది, ఆమె గర్భమే బూడిదయింది, ప్రశ్నిస్తాంది. మీ ప్రభుత్వం యొక్క నేతృత్వంలోనే పోలీసులు పని దరిద్రమైన పని చేసినారని చెప్పి దేశమంతా కోడేగుస్తాంది. దీనికి బాధ్యత వహించరా? పోలీసులే బాధ్యత వహిస్తారా? పోలీసుల్లో కూడా సిఐ నాగరాజు మాత్రమే బాధ్యత వహిస్తాడా? ఇంకా సిఐ కంటే కింద ఉండేవాళ్ళు, పైన ఉండేవాళ్ళు, డిఎస్పీలు, ఏసీపీలు, డీజీపీలు ఎవరు బాధ్యత వహించరా? ఎంటైర్ పోలీస్ శాఖ బాధ్యత వహించదా? ఈ పోలీస్ శాఖను నడిపించే హోమ్ మినిస్టర్ గారు బాధ్యత స్వీకరించరా? లాల్ బహదూర్ శాస్త్రి మాదిరి
ఒక రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తే రైలు ప్రమాదానికి గురైతే ఆయన రాజీనామా చేసినాడు. ఇది నా బాధ్యత, నైతిక బాధ్యత అని చెప్పి. మరి నువ్వు బాధ్యత తీసుకోవమ్మా అనితమ్మా? ఆహా, గబ్బిలం పట్టుకుని పదవిని ఊరాడాల్సిందే తప్ప మీకు పరిపాలన మీద అవగాహన లేదు, సామర్థ్యం లేదు, పరిపాలన చేసే స్వేచ్ఛ లేదు. కేవలం రెండు నీకు తెలిసేదమ్మా. ఒకటి లోకేష్ బాబును పొగిడే భజన కార్యక్రమం, రెండు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే కార్యక్రమం. ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు నీకు కనిపించవు. మానభంగాలు, హత్యలు, యాసిడ్ దాడులు, ఇట్లాంటి లాకప్ డెత్తులు, లాకప్ దహనాలు ఒకటా రెండా మూడా? చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించరా? పోలీసులు, హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వాన్ని నడిపేది ఆయన. మరి ఇంత ఘోరమైన అకృత్యాలు జరిగినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము జవాబుదారీతనంగా మాట్లాడదా? ఆహా, 15 రోజుల నుంచి 15 రోజులు ఏమి లేదు, దాదాపు నెల రోజులుగా ఆ తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరిగి అవమానపడి పట్టించుకునే నాదుడే లేడు. చిట్ట చివరిగా ఆ పిల్లోని చంపేసి కాల్చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జోక్యం చేసుకునే తర్వాత మెల్లిమెల్లిగా ఈ కథ వెలుగులోకి వచ్చింది. చిట్ట చివరిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి ఆ తల్లిని ఓదార్చి ఒక భరోసా ఇచ్చి మేముండాం, పోరాడతామని చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వంలో కదిలికి వచ్చి అప్పటికప్పుడు రాత్రికి రాత్రే అమ్మని పిలిపించుకొని స్టేషన్కు సిఐ మీద కంప్లైంట్ ఇప్పించి కేసు రిజిస్టర్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఘోరం ఏంటంటే గన చంద్రబాబు నాయుడు గారు పోతారు ఆమె ఇంటికి. ఇది ఎట్లుంది తెలుసునా ప్రజలారా? గిచ్చి జోలబాడినట్టుంది. పిల్లోని గిచ్చినాడు, వాడు ఏడుస్తున్నాడు, మళ్ళీ జోలపాట వాడి సముదాయించన్నట్టుంది. గిచ్చి జోలబాడడం అంటే నిన్న చంద్రబాబు నాయుడు పోయి ఆ అమ్మ విజయలక్ష్మి సాయికృష్ణ తల్లి గారిని ఓదార్చినాడు కదా, అదే గిచ్చి జోలబాడడం. చంపిందే మీ ప్రభుత్వం, చంపిందే మీ ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు. రాక్షసుల కంటే దుర్మార్గంగా చంపినారు. శత్రువులను సైతం చంపని విధానంలో 15 రోజులు హింసించి గోర్లు పీకి నానాకం చేసి వాడి కిడ్నీలు పాడైపోయేటట్టు కొట్టి చంపేసి మృతదేహాన్ని కూడా తల్లికి ఇవ్వకుండా, ఎక్కడో అనాథ శవాన్ని కాల్చేసి బూడిద కూడా ఇవ్వకుండా, నదిలో కలుపుకుంటే దానికి అంత్యక్రియలు చేసేదానికి కూడా ఆ అమ్మకు అవకాశం ఇవ్వకుండా చేసి మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళ ఇంటికి పోయి ఓదారిస్తే జగన్ పోయినాడని చెప్పి లోకం ఏమనుకుంటుందని జ్ఞానం లేదా ఇళ్లకు? నువ్వు ఇంత మంచివానివైతే నీ ప్రభుత్వం వైపు నుంచి పోలీస్ శాఖకి ఎప్పుడో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండాలా? నా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ రాష్ట్రంలో లాకప్ డెత్ కానీ, లాకప్ దహనం కానీ, తప్పుడు కేసులు కానీ, అక్రమ కేసులు కానీ జరగకూడదు, పారదర్శకతగా ఉండాలా, శాంతి భద్రతలను పరిరక్షించాలని చెప్పినావా? మరి చెప్పింటే మీ పోలీసులు ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అంతకంటే ముందు క్రాంతి కుమార్ అనే అబ్బాయి, ఈ సిఐ నాగరాజు వల్లే నేను టార్చర్కు గురైనా, నేను తట్టుకోలేకపోతానా, అందుకే మీ కళ్ళ ముందు నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి మన కళ్ళ ముందు గులికలు నోట్లు వేసుకొని మింగి చచ్చిపోయా. ఈ సాయికృష్ణ మరణం బయటకు వచ్చేంత వరకు క్రాంతి కుమార్ మరణం బయటికి రాలే. నిన్న ఆదోనిలో ఒక ఆమెను చంపినారు. నేర విచారణ నిమిత్తం పిలిపించి ఆమెనంతే కొట్టి చంపేసినారు. తీసుకుపోయి దహనం చేసేసినారు. మళ్ళీ వాళ్ళ బిడ్డను పిలిచి కింద పడి కాలి రీనట్టు, చచ్చిపోయినట్టు, వాళ్ళ బిడ్డ సమక్షంలో, పోలీసు సమక్షంలో గుట్టుకు కాల్చినట్టు ఆమెతో వాంగ్మూలం తీసుకుంటారు బెదిరించి. ఏంది ఇదంతా? 45,000 కేసులు నమోదైన ప్రజలారా ఈ 2 సంవత్సరాల కాలంలో మహిళలపైన హత్యలు, అఘాయిత్యాలు, మానభంగాలు, యాసిడ్ దాడులు, వివిధ రకాల నేరాలు 45,000 మంది మహిళల మీద నమోదైనట్టు చెప్తున్నాయి రికార్డులు. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో 45,000 మంది మహిళలపైన చేసినారు. ఇట్లంటే గన ప్రభుత్వం ఉన్నట్టా? ఇది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా? ఈ రాష్ట్రంలో అమలైతాండేది రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతాంది. ఈ రాష్ట్రంలో అమలైతాండేది, నేను మనస్ఫూర్తిగా చెప్తానా, పోలీస్ శాఖ అమలు చేస్తూ ఉండేది రాష్ట్రంలో ఏంటంటే గన పోలీస్ శాఖకు ఉండే న్యాయమైన, చట్టమైన ఇద్దరే. ఒకటి పై అధికారులు, 2 ప్రభుత్వంలో ఉండే పాలకులు. పై అధికారులు ఏం చెప్తే అది చేస్తాం, ప్రభుత్వంలో ఉండే పాలకులు ఏం చెప్తే అది చేస్తాం. ఇక న్యాయ వ్యవస్థ ప్రకారం మేము చెయ్యం,
చట్ట పరిధిలో మేము ఉండం, వాళ్ళు ఏం చెప్తే చేస్తామని చెప్పి పోలీస్ శాఖ కంప్లీట్గా వారి హృదయానికి ముసుగు కప్పుకొని వారి హృదయాన్ని కప్పేసినారు, తీర్మానంగా నిద్రపుచ్చినారు. ఇంత అన్యాయంగా పనిచేస్తే న్యాయమా ఇదేమన్నా?